శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలు 35 చాప్టర్. ఇక్కడ దక్షుడి యజ్ఞాన్ని రక్షించమని విష్ణుని ప్రార్థిస్తాడు దక్షుడు. అయితే శివద్రోహం వలన కలిగిన ఆ సంకటాలన్నీ కూడా నివారించడానికి నాకు సమర్థత లేదు అని విష్ణు దక్షుడికి చెప్పటం, దక్షుడికి నచ్చజెప్పటము. అదే సమయంలో సైన్యంతో సహా వీరభద్రుడు అక్కడికి రావటం కూడా ఇక్కడ చెప్పబడింది. దక్ష ఉవాచ దేవదేవ హరి విష్ణు దీనబంధో కృపానిధి మమ రక్షా విధాతవ్య భవతా సాధ్యవరస్య చ. దక్షుడు మళ్ళీ విష్ణువు ఇప్పుడు దిక్కెవరూ లేరు, విష్ణువే దిక్కుగా ఉన్నాడు, అందుకు నేను నిన్నే శరణు వేడుకుంటున్నాను, నువ్వు దేవాది దేవుడివి అని చెప్పి నన్ను, అంటే ఇప్పుడు ఆపద సమయంలో ఇంకా మనకి వీళ్ళు తప్పితే రక్షించేవాళ్ళు ఎవరూ లేరు, అంత దీన స్థితిలో ఉన్నాడు. అందుకే విష్ణువు దీన అంటే దీనుల్ని, బాగా బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు అట్లాంటి సందర్భంలో వాస్తవానికి మన వాళ్ళు ఎవరు అన్నది తేట తెల్లం అవుతుంది అంటారు. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టుగా అందరూ పక్కనే ఉంటారు. కష్టం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు నీ పక్కన ఉంటారో వాళ్ళు నిస్వార్థంగా నీతో మనస్ఫూర్తిగా ఆ బంధాన్ని నిలబెట్టుకున్న, ఆ స్నేహాన్ని చేసిన వాళ్ళు వాళ్ళు. ఇక్కడ దీనబంధు అంటే దీన స్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా వికారాలతో ఉన్న మనము మళ్ళీ ఇది ఎక్కడ మన్నెత్తుకు చుట్టుకుంటుందో మనకెందుకురా బాబు అన్నట్టుగా దూరంగా వెళ్ళిపోతాం. కొంచెం అజ్ఞాన వశమున, కొంచెం స్వార్థ వశమున, కొన్ని తెలియనితనము, కొన్ని సందర్భాల్లో మనకి నిజంగా విచక్షణ ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలని తెలియకుండానే అక్కడి నుంచి జారుకుంటూ ఉంటాము. ఇట్లా ఉన్న వాళ్ళకి బంధువు ఎవడు అంటే పరమాత్మ. ఎందుకంటే అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ ఆ పరమాత్మ కృపానిధి కాబట్టి ఆ కృపాసాగరాన్ని అందరి మీద ప్రసరింపచేస్తూ ఉంటాడు. పైగా అవసరం ఎవరికుందో వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువగా కురిపిస్తాడు. అందుకే దీనులపాటి బంధువు నువ్వు, అందుకే కృపానిధి. నా మీద దయ చూపించండి, నా ఈ యజ్ఞం ఏదైతే జరుగుతుందో ఆ యజ్ఞాన్ని నువ్వే రక్షించాలి, నన్ను నువ్వే రక్షించాలి ప్రభు. మీరే యజ్ఞాన్ని రక్షించగలిగిన సమర్థత కలిగి ఉన్నవాళ్ళు. రక్షకస్త్వం మఖస్యేవ మఖకర్మ మకాత్మక కృపా విధేయ యజ్ఞస్య భంగో భవతు నా ప్రభు. యజ్ఞాన్ని రక్షించే వాళ్ళు యజ్ఞ స్వరూపానివే నువ్వు. నీకోసం నేను ఇక్కడ నిన్ను నమ్ముకునే నేను ఇది చేస్తున్నాను కాబట్టి నీ కృప నా మీద చూపించి ఈ వినాశనం జరగకుండా నన్ను అలాగే ఈ యజ్ఞాన్ని కూడా నువ్వే రక్షించాలి మహాప్రభు అని విష్ణుని వేడుకున్నాడు. బ్రహ్మో ఉవాచ ఇతం బహువిధాం దక్ష కృత్వా విజ్ఞాప్తి మాధరాత్ పపాత పాదయోస్తస్య భవ్యాకుల మానస. బ్రహ్మ మళ్ళీ ఇలా నారదుడికి చెప్తున్నారు, మునీంద్ర ఇలా అనేక రకాలుగా ప్రార్థిస్తూ దీనాతి దీనంగా శ్రీహరినే వేడుకుంటూ ఇప్పుడు దక్షుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన మీద అంతల దీన స్థితిలో ఉండిపోయి ఆ మనసంతా ఆ విష్ణువు మీదే చెప్పాడు. ఎందుకంటే నువ్వు తప్పితే నాకు ఇంకా దిక్కు లేదు అంతలా పట్టుకున్నాడు. ఆయన చరణాల మీద అలాగా వాలిపోయాడు. उत्ताप्यातं ततो विष्णुर्दक्षं विकिलं मनसं श्रुत्वा च तस्य तद्वाक्यं కుతారే స్మరచ్చివం. అందుకని ఇక్కడ దుఃఖంలో ఉన్నవాడిని అని ఇంతలాగా దీనాతి దీనంగా వేడుకుని ఆ పాదాల మీద పడిపోతే భయంతో వణికిపోతున్నాడు. ఏం చెయ్యాలి అన్నది కూడా అర్థం కాని స్థితిలో ఉన్న దక్షుణ్ణి చూసి ఇంత గాబరా పడిపోతున్న అతన్ని ఈ ప్రజాపతిని లేవనెత్తాడు విష్ణువు. లేపి మళ్ళీ ఆ దేవాది దేవుణ్ణే శివుణ్ణే స్మరించి మళ్ళీ తనతో మాట్లాడుతున్నాడు విష్ణువు. ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనం ఏ పురాణ అంతర్గతంగా చూసినా సరే ఎక్కడైనా ఇప్పుడు ఆ శక్తియుక్తంగా ఉన్న ఆ దేవి మాట్లాడినా సరే ఆ పరమేశ్వరుని స్మరించి మాట్లాడుతుంది. అలాగే ఆ పరమేశ్వరుని మాట్లాడిన శక్తిని స్మరించి మాట్లాడతాడు. తానే ఉన్న ఆ పరమాత్మ ఇలా అనేకమైనప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ ఈ స్వరూపంలో ఉన్నది కూడా తానే అయినప్పటికీ మళ్ళీ ఆ పరమేశ్వరుని స్మరించి విష్ణు మాట్లాడుతున్నాడు. స్మృత్వా శివం మహిషానం స్వప్రభుం పరమేశ్వరం అవదచ్చివ తత్వజ్ఞో దక్షం సంబోధయాన్ హరి. పరమాత్మ గురించి పూర్ణంగా తెలిసింది ఎవరికి అంటే పరమాత్మకి.
ఉన్నది తానే సనాతనుడుగా ఆది నుంచి ఉన్నది తానే అన్నిటికీ మూలమైన వాడు, ఆధారమైన వాడు, అంతర్గతంగా అన్నిటిలో ఆ శక్తి స్వరూపంగా తాను ఉన్నాడు కాబట్టి వాటిని ధరించి అవి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు దాని గురించి బోధించాలన్నా ఎవరు చెప్పాలి? తానే చెప్పాలి. అందుకే లీలా విశారదుడు. ఆ స్వరూపానికి ఈ స్వరూపం భిన్నంగా ఉన్నట్టుగా, మళ్ళీ అక్కడెక్కడో ఉన్నట్టుగా, తానిక్కడికి రానట్టుగా సర్వవ్యాపి అయిన పరమాత్మ సర్వం వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ మళ్ళీ హితబోధ కూడా తానే చేస్తున్నాడు. ఎందుకంటే పరమాత్మ మనలాగా కాదు. నాకు నీ మీద కోపం వచ్చింది కాబట్టి నువ్వు నా సహాయం అడిగినా నేను ఇవ్వను సరికదా! వేరే వాళ్ళు నీకు చేస్తున్నా నేను చెయ్యనివ్వను. నేను వికారాలతో ఉన్నాను, దుర్గుణాలతో ఉన్నాను కాబట్టి నా దుర్బుద్ధి ఇంతే ఉంటుంది. కానీ పరమాత్మ ఎలా ఉన్నాడు? సచ్చిదానంద స్వరూపము. తెలియని వాడికి తెలియచేస్తాడు. మార్గాన్ని నుంచి నువ్వు మళ్ళీ దారి తప్పుతున్నప్పుడు మళ్ళీ మార్గానికి చేరుస్తాడు పరమాత్మ. ఆ కృప ఉంది గాబట్టే మనం ఎట్లా వ్యవహరించి బతికేస్తున్నా ఇంకా బ్రతికి ఉన్నాం. ఎందుకంటే ఆ బ్రతుక్కి అర్థం తెలుసుకోవాలి. ఈ జన్మను సార్థకం చేసుకోవాలని ఆ కృప మన మీద చూపిస్తున్నాడు కాబట్టి. అందుకే ఈ పరమేశ్వరుడినే స్మరించాడు విష్ణువు. అందుకే సకలానికి మూలమైన ఆ పరమేశ్వరుడినే స్మరించి, ఎందుకంటే సర్వానికి మూలము. సంపన్నంగా ఉన్నవాడు. ఒకటి తక్కువయింది లేదు, ఇంకోటి తీసుకొచ్చి పెట్టవలసింది లేదు. అందుకే సంపూర్ణత్వం, పూర్ణత్వంతో ఉంటాడు. ఆ పరమాత్మ యొక్క చింతతో, ఎందుకంటే ఇక్కడ అజ్ఞానం ఎందుకొస్తుందంటే నీకు పూర్ణంగా తెలియని కారణంగా. అరాకొర జ్ఞానం ఉన్నందుకు మనకి తెలిసిందే ఏదో మొత్తం అనుకున్నట్టు ఉంటాం. అందుకే ఆ పరమాత్మ చరణాలు ఎలా పట్టుకోవాలి అంటే, ఆ జ్ఞానాన్ని, ఆ స్ఫురణని ఇస్తాడు. నాకెన్ని తెలిసినప్పుడు కూడా సమయానికి, సందర్భానికి నాకు గుర్తు రావాలని కూడా లేదు. రావు కూడా. ఎందుకంటే వికారాలు, మాయామోహాలు ఏదో క్షణంలో మళ్ళీ మనం ఆటికి లోబడిపోతూ ఉంటాము. కానీ ఆ పరమాత్మ ఇచ్చే జ్ఞానం ఏదైతే, ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏ దాని సన్నిధిలో నువ్వుంటే సర్వము అక్కడే ఉన్నట్టు ఆ పరమాత్మ చరణాలు. అది ఇక్కడ చెప్పేది. అంతేగాని ఈయన కాళ్ళు ఆయన పట్టుకున్నాడు, ఆయన కాళ్ళు ఈయన పట్టుకున్నాడన్న భావన రాకూడదిక్కడ. త్రికరణ శుద్ధిగా శరణాగతి వేడుకుంటున్నావు. సర్వము ఆధారమైన వాడిని పట్టుకుంటే ఇంక సర్వంలో నీకు ఇది కావాలి, అది కావాలని మనమేం చిల్లర లెక్కన ఏమి ఎయ్యక్కర్లే పరమాత్మ దగ్గర. సర్వము ఇవ్వగలిగిన వాడు, ఆ సమర్థత ఉన్నవాడు తానొక్కడే. అందుకని ఆ శ్రీహరి మళ్ళీ దక్షుణ్ణి సంబోధిస్తూ ఇలా చెప్తున్నాడు. హరిర్ ఉవాచ శృణు దక్ష ప్రవక్ష్యామి తత్వతః శృణు మే వచః సర్వతా తే హితకరం మహామంత్ర సుఖప్రదం. ఆ హరి ఇలా చెప్తున్నాడేమని, దక్ష నీకు నేను యథార్థమైన మాటనే చెప్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇది నీకు అన్ని రకాలుగా కూడా హితకరమైనది. ఇది మహామంత్రము ఏదైతే పరమ సుఖాన్నిస్తుందో, అందుకని ఇటువంటివి చెప్పేవి నేను జాగ్రత్తగా విను. నీ మేలు కోరి చెప్తున్నాను. అవజ్ఞాహి కృత దక్ష త్వయా తత్వమజానత సకలాదీశ్వరస్యేవ శంకరస్య పరాత్మనః. దక్ష, నీకు ఆ శివతత్వ జ్ఞానము లేదు. ఇక్కడ మళ్ళీ శివతత్వం అంటే విష్ణుతత్వం, ఇన్ని తత్వాలు ఏం లేవు, ఉన్నది ఒకటి. ఆ పరమాత్మ ఎలా అయితే ఏకమై ఉన్నవాడు అనేకమవుతున్నాడు, ఇక్కడుండి అక్కడ లేదంటానికి వీలు లేకుండా సర్వవ్యాపిగా ఉన్న ఆ పరమాత్మ. అందుకని ఆ తత్వజ్ఞానం కలిగిన వాళ్ళకి వికసన వైపుగానే ఉంటారు, అజ్ఞానానికి లోబడరు. దక్ష, నీకు తత్వజ్ఞానం లేదు. అందుకే నువ్వు సమస్తానికి అధిపతి పరమాత్మ అయిన శంకరుణ్ణి అవహేళన చేశావు. మనకి దాని గురించి అవగాహన ఉన్నప్పుడు దాన్ని మనం చులకన చెయ్యం. అది లేనప్పుడు ఎలా పడితే అలా వ్యవహరిస్తూ ఉంటాం. అందుకే సకలానికి అధిపతి అయిన ఆయన్ని నువ్వు అవహేళన చేశావు, అవమానించావు. ఈశ్వరాజ్ఞయా సర్వం కార్యం భవతి సర్వతా విఫలం కేవలం నైవ విపత్తిశ్చ పదే పదే ఆపూజ్యాయత్ర పూజ్యంతే పూజనీయో న పూజ్యతే త్రీని తత్ర భవిష్యంతి దారిద్ర్యం మరణం భయం. ఈశ్వరుణ్ణి అవహేళన చెయ్యటమే కాకుండా, అంటే అవమానించటమే కాకుండా, సకలానికి మూలమైన వాడిని నువ్వు ఎప్పుడైతే, అంటే నీకు అవగాహన లేకపోతే నీకు లభించదు అని కాదు. ధర్మాన్ని ఎంతలా పట్టుకోవాలంటే తెలిసి గాని తెలియకుండా కూడా ఎప్పుడు అధర్మానికి పాలుపడకుండా ఉండేలాగా చూసుకోవాలి. అందుకే ఇక్కడ అవహేళన చెయ్యటమే కాకుండా అది ఏం చేస్తుంది నీకు? ఫలితాన్ని ఎప్పుడూ ఇవ్వదు.
ఇప్పుడు నాకు పుష్టి కావాలంటే ఆహారాన్ని తినాలి. అట్టిపంట వాళ్ళు చేతిలో పెట్టారు. చేతిలో పెట్టినప్పుడు తొక్క నా చేతిలో ఉంచుకొని పండు తీసి అవతల పడేస్తే అది మళ్ళీ తినటానికి పనికొస్తుందా? పనికిరాదు. పైగా అది తినాలన్న జ్ఞానం నాకు లేదు. నేను తొక్క పట్టు కూర్చున్నాను. ఇది నేను తినగలనా? తినలేను. అందుకే అదేమైంది? నిష్ఫలమైపోయింది ఉదాహరణ చెప్పుకోవాలంటే. అలాగే ఎవరినైతే పూజించుకోవాలో వాళ్ళు పూజించకపోయినా మహాపాపమే. పూజించకూడని వాళ్ళని మనం పూజించినా కూడా పాపమే. అయితే ఎవరిని పూజించాలి? అందుకే సదాచార ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి అందుకే సత్సాంగత్యం. అంటే నువ్వు ధర్మంగా ఉండాలి. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళ వైపే నువ్వు ఉండాలి. వికారాలు క్షణంలో వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అందుకే పూజించబడే వాళ్ళని పూజించాలి. పూజనీయంగా ఉన్నవాళ్ళని నువ్వు పూజించకపోయినా మహాప్రమాదమే. దారిద్ర్యం, మృత్యు, భయం ఇటువంటి 3 తప్పకుండా లభిస్తాయి. అంటే ఎవరు పూజ్యులు అంటే సర్వంతర్యామిగా అందరిలోనూ పరమాత్మ ఉన్నప్పుడు ఎలా అయితే ఉదాహరణకు తీసుకోవాలంటే గురువు శిష్యులతో పాటు వచ్చినప్పుడు గురువుకి నేను కింద కూర్చోబెట్టి శిష్యుల్ని తీసుకొని పెద్ద ఆసనం మీద కూర్చోబెడితే ఏం చేశాను? శిష్యుల కన్నా గురువు ఎక్కువ. అంటే అర్హత, పాత్రత వాళ్ళు చేసే సదాచారాల బట్టి వస్తుంది. అంతేగాని వీళ్ళు బీఎండబ్ల్యూలో వచ్చారు కాబట్టి వీళ్ళు పైన కూర్చుంటారు. వీళ్ళు సైకిల్ మీద వచ్చారు కాబట్టి వీళ్ళు ఇది కాదు. అంటే లౌకికంగా చూడమని చెప్పట్లేదు. పైగా జ్ఞానం ఇంతుందని ఎవరికన్నా తెలుస్తుందా? లేదు. కాకపోతే గురువు స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ధర్మపరంగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరికి ఎంత పూజించుకోవాలో అంత. మళ్ళీ ఇవన్నీ నాకు సరిగ్గా తెలిస్తేనే నేనవి చెయ్యగలను. లేకపోతే అది నేను చెయ్యలే. అందుకే కొన్ని కొన్ని చేసేటప్పుడు దాన్ని తెలుసుకొని, లేకపోతే అది చేసిన వాళ్ళ దగ్గరికెళ్ళన్నా తెలుసుకొని గానీ నేనది మొదలు పెట్టకూడదు అని చెప్తారు. ఇవి అన్నీ ఎప్పుడైతే నువ్వు అధర్మంగా చేస్తున్నావో, ఇట్లా చేసిన దాని వల్ల కారణంగా ఏమొస్తాయి మనకి? మృత్యు, ఇంకా భయము. దారిద్రత వస్తుంది. అంటే ఉండవలసిన సంపద నీ దగ్గర నిలబడదు. అది లేని కారణంగా లేనిపోని భయాలు, ఆపదలు అన్నీ వస్తూనే ఉంటాయి. తస్మాత్ సర్వ ప్రయత్నేన మాననీయో వృషధ్వజః ఆమాదితాన్ మహిషాశ్చ మహద్భయముపస్థితం. అందుకే సంపూర్ణంగా ప్రయత్నం నువ్వు చెయ్యాలి. కాకపోతే నువ్వేం చేశావంటే వృషభ వాహనం కలిగిన ఆ పరమేశ్వరుడిని నువ్వు గౌరవించలేదు, అవమానించావు. ఆ మహేశ్వరుడిని అవమానించటమే కాకుండా అంటే ఇక్కడ ఒక తప్పుకి ఇంకో తప్పు అన్నది అన్నీ కలిపి ఉన్నప్పుడు ఎలా అయితే మహా అపరాధాలయిపోతాయి. ఈ మహా అపరాధాలంటే ప్రయత్నపూర్వకంగా అప్పుడు అందుకే మనం నిత్యం చేసుకునే ఈ స్వల్పంగా చేసుకునే పూజా కృత్యాల్లో కూడా నేను లోపమే చేసుంటానన్నది గుడ్డిగా నమ్మాలి. ఎందుకంటే ఎంత మనం అన్నీ తెలుసు, అన్నీ చేద్దాం అనుకున్నా సరే, రోజు చేసేదైనా సరే ఏదో ఒక్కదానికి ముందుది వెనక, వెనకది ముందు. లేకపోతే ఆ మంత్రం ఉచ్చారించేటప్పుడు చిన్న మంత్రాలైనప్పటికీ కూడా రోజు చదువుతున్నాం కదా అని పుస్తకం పక్కన పడేసి చదివే ప్రయత్నం చేసినా సరే ముందుది వెనక, వెనకది ముందు కూడా చదువుతాం. లేదా మధ్యలో మర్చిపోతాం. ఇవి సాధారణంగా ఉదాహరణలు చెప్పుకోవాలంటే. అయితే సకల ప్రయత్నాలతో అంటే ఇక్కడ నువ్వు అన్ని రకాలుగా కూడా ఆయన్ని ఆరాధించలేదు సరికదా! అవమానించావు. ఈయన్ని గాకుండా ఆయన సతీ ఆ భార్యను కూడా అలాగే చేశావు. అందుకే ఇప్పుడు నీకింత ఆపదలు, భయాలు అందుకు వచ్చాయి. ఏది చేస్తే అదే వస్తుంది. నువ్వు చెయ్యంది నీకెప్పుడూ రాదు. ధర్మం చేస్తే ధర్మమే. అలాగే అధర్మం చేశావంటే అదే వస్తుంది. నీకు ధర్మం కావాలంటే నువ్వలా ఉండాలి. అధర్మం చేసి ధర్మం కావాలని నువ్వు ఆశించినా నీకు రాదు. నాకు వద్దనుకున్నా నేను ధర్మంగా ఆచరించినప్పుడు, ధర్మంగానే నేనుంటున్నప్పుడు, ధర్మపరులతోనే నేను సాంగత్యం చేస్తున్నప్పుడు, నాకు వద్దన్నా అవే నాకు మంచివే వస్తూ ఉంటాయి. అద్యాపీనా వయం సర్వే ప్రభవః ప్రభవామహి భవతో ధనుర్యేనైవ మయా సత్యముదీర్యతే. మనమందరం కూడా అంటే ఇక్కడ చేసిన వాడికి, చూసిన వాడికి, అక్కడే ఉన్నవాడికి అందరికీ కూడా ఎలా అయితే అందులో భాగం వస్తుందో, మనమందరం కూడా ఇక్కడ ఉండి కూడా నువ్వు చేస్తున్న దీని సంఘటనకి అందరికీ దీని కారణంగా అక్కడ ఎవరు నివారించలేదు. నివారించలేదు సరే కదా! పోనీ అక్కడి నుంచి వెళ్ళిపోయారా? పోనీ ఆకాశవాణి చెప్పినప్పుడన్నా వెళ్ళిపోయారా? అంటే వెళ్ళలేదు. అందుకే ఇక్కడ మనం అందరం కూడా దీన్ని భరించాలి. ఇదే పరమ సత్యము. పైగా ఇప్పుడు నివారించటానికి ఎవరికీ కూడా ఆ శక్తి లేదు, సమర్థత లేదు. నాకు కూడా లేదు అని చెప్పేశాడు విష్ణు. బ్రహ్మో ఉవాచ విష్ణోస్తద్వచనం శ్రుత్వా దక్ష చింతాపరోద్భవత్
వివర్ణవదనో భూత్వా తూషణీమాసీత్ భువి స్థితః. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు. నారద, విష్ణు ఒక్క మాటలు విన్న తర్వాత దక్షుడు ఇంకా భయానికి లోబడ్డాడు. ఎందుకంటే నువ్వే దిక్కుని ఈయన్ని వేడుకుంటూ ఉంటే ఈయనున్నాడు కదా నేను ఇది చేసేద్దాం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ నేను కూడా సమర్థత లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని వణికిపోతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాడు? ఏం చెయ్యాలి అని అక్కడే నిశ్చేష్టుడై ఉండిపోయాడు. ఏతస్మిన్నంతరే వీరభద్రः సైన్య సమన్వితः ఆగచ్చద్ధధ్వరం వృద్ధ ప్రేరితో గణనాయకः. అదే సమయంలో వీరభద్రుడు రుద్రుడి ద్వారా అక్కడికి వచ్చాడు. ఆ గణాలకి నాయకుడిగా ఉన్నవాడు కోటాన కోట్లు గణములతో ఆ సేనతో యజ్ఞస్థలానికి రాని వచ్చాడు. పుష్టే కేచిత్ సమాయత గగనే కేచిదా గతాః దిశాశ్చ విదిశాః సర్వే సమావృత్య తతాపనే శవాజ్ఞయా గణాః శూరా నిర్భయా రుద్రవిక్రమాः అసంఖ్యాः సింహనాదాన్వి కుర్వతో వీరసత్తమాः. ఈ వచ్చిన వీరభద్రుడు ఆ గణాలతో అక్కడికి వస్తే వారందరూ కూడా పెద్ద వీరులు, బలశాలు, పెద్ద పెద్ద శరీరాలు కలిగిన వాళ్ళు. ఈ శూరులు పైగా నిర్భయులు, రుద్రుడితో సమానమైన పరాక్రమం కలిగి ఉన్నవాడు. ఆ శంకరుడు ఆజ్ఞతోనే ఇక్కడికి వచ్చారు. అందుకు నా గణములు లెక్కించడానికి వీల్లేనంత మంది ఉన్నారు. పైగా లెక్క పెడదామని చూసినా సరే అది అసాధ్యం. ఎందుకంటే కోటాను కోట్ల మంది ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ఎలా ఉన్నారు అంటే రుద్రసేనుల్లో కూడా చాలా బలవంతులు. ఇంత బలవంతులు ఒక్కసారిగా ఎప్పుడైతే అక్కడ ఉండి అంటే వీళ్ళందరూ అక్కడ ఉంటే ఆ అన్ని వైపులా కూడా ఆ నాదం అన్నది తీవ్రంగా విజృంభణగా ఇంతమంది అంత బలంగా రావటం పైగా ఒక ఉత్సవంలా చేసుకుని వచ్చారు. ఆయన ఆజ్ఞతో వచ్చిన వాళ్ళు వీళ్ళ ఉండి ఒక్కసారిగా సింహనాదం చేశారు. సింహం ఎలా అయితే గర్జిస్తుందో ఇంతమంది కోటాను కోట్ల మంది ఒక్కసారిగా గర్జిస్తే ఎలా ఉంటుంది అన్ని వైపులు అంటే ఈ లోకంలో కాదు ముల్లోకాల్లో కూడా ఆ శబ్ద తరంగాల రూపంలో మొత్తం వ్యాపించినట్టుగా అయిపోయింది. తేన నాదేన మహత నాదితం భువనత్రయం రజసా చావృతం వ్యోమ తమసా చావృత దిశ సప్తద్వీపాన్వితా పృథ్వీ చచాలాతి భయాకుల సశైల కానన తత్ర చుక్షుభుః సకలాబ్ధయః. ఆ ఘోర నాదం ఏదైతే అంత తీవ్రంగా వినిపించిందో ముల్లోకాల్లో కూడా అంత వ్యాపించిపోయింది. ఆకాశం ఎలా అయితే వీళ్ళకి అపశకునాలు కనిపించినాయి, తారకలు కనిపిస్తున్నాయి మిట్ట మధ్యాహ్నమే, అంతా నల్లగా అయిపోయింది. అన్ని వైపులా కూడా అంధకారం వ్యాపించిపోయి ఉన్నది. అలాగే ఈ సప్త ద్వీపాలలో అంతా భూమి అంతా కూడా భయంతో అందరూ వణికిపోతూ ఉన్నారు. అలాగే పర్వతాలు కానీ ఆ వనాలు కానీ అన్నీ కూడా వణికిపోతున్నట్టుగా ఉన్నాయి. సముద్రం కూడా అంటే ఈ శబ్దం ఒక తీవ్రత ఎంత ఉందంటే సముద్రం కూడా ఒక ఘోష వినిపిస్తుంది, అది నిశ్శబ్దం అయిపోయినట్టుగా ఉన్నది. ఏవభూతం చ తత్సైన్యం లోకాక్షయకరం మహత్ దృష్ట్వా చ విస్మితాః సర్వే బభూవురామరాధయః. సమస్త లోకాల్ని కూడా నాశనం చేయటానికి ఉన్నట్టుగా ఇక్కడ అంత విశాలగా ఉంది. అందుకే ఇక్కడ సమస్త దేవతలు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి లోబడిపోయారు. కోటాను కోట్ల సేన ముందు వీళ్ళందరూ కూడా ఒక లెక్క లేకుండా ఉన్నట్టుగా ఒక చిన్నగా ఉన్నారు. సైన్యోద్యోగమతాలోక్య దక్షశ్చాశృంగముఖాకులः దండవత్పతితో విష్ణుం సకలత్రోభ్యామాశత. ఈ సైన్యం ఎంతలాగా చూసేసరికి అంటే ఇక్కడ ఎలా అయితే వీళ్ళకి చిహ్నాలు ఏం కనబడ్డాయి అంటే ఆకాశం నుంచి రక్తం కనబడుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా భయానికి లోబడిపోయి ఉన్నారు. అలాగే సైన్యాన్ని చూసి సకల దేవతలు కూడా ఎంత భయానికి లోబడిపోయారు అంటే పైగా ఇక్కడ వెంటనే దక్షుడి నోటి నుంచి కూడా రక్తం రావటం మొదలైంది. అలాగే అతడు తన భార్యని తీసుకుని మరి ఇప్పుడు భార్య సహితంగా ఇంతకుముందు పాదాల మీద పడ్డాడు, ఇప్పుడు పడ్డాడు. నాకు సమర్థత లేదు, నేనేం చెయ్యలేను అని చెప్పాడు. ఇప్పుడు భార్య సహితంగా పడ్డాను. ఎలా అయితే మనకి పాపం కానీ పుణ్యం కానీ భార్య చేసింది భర్తకి, భర్త చేసింది భార్యకి వస్తుంది. సహ ధర్మచారిణి అంటారు ఏదైనా సరే. అందుకే ఇద్దరు ఒక మాట మీద చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ జన్మ సార్థకం అవుతుంది. పురుషార్థ ధర్మార్థ కామ మోక్ష ధర్మపరంగా ఉండి ఇలా ఉన్నవాళ్ళు తరించటానికి ఆ వివాహం అన్న బంధం.
ఇప్పుడు భార్య సహితంగా మళ్ళీ ఆయన పాదాల మీద పడ్డాడు. దక్ష ఉవాచ భవద్బలేనైవ మయా యజ్ఞః ప్రారంభితు మహాన్ సత్కర్మ సిద్ధయే విష్ణు ప్రణామం తం మహాప్రభు. ఇలా భార్య సహితంగా పడిపోయి దక్షుడు మళ్ళీ ఇలా విష్ణుని ప్రార్థిస్తున్నాడు. "ఓ విష్ణు, ఓ మహాప్రభు, నీ బలము చేతనే నేను ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించాను." అంటే ఇక్కడ పరమేశ్వరుడిని పిలవకపోయినా సరే, "నువ్వు ఉన్నావుగా, నాకు జాలిలే" అనుకున్న అజ్ఞానంలో ఉన్నాడు. అందుకు "నువ్వున్నావనే ఈ యజ్ఞాన్ని నేను మొదలుపెట్టాను. లేకపోతే నేనది చేసేవాడిని కాను. పైగా సత్కర్మలకి సిద్ధి ఇవ్వగలిగిన వాడివి నువ్వే కాబట్టి నేను నిన్నే నమ్ముకున్నాను. అందుకు నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను. నేను నీకే నమస్కరిస్తూ ఉన్నాను. అంటే నన్ను నువ్వే రక్షించు" అని వేడుకుంటున్నాడు దక్షుడు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితను, సతీకాండలో 35 చాప్టర్‌లో 20 శ్లోకాస్ సంపూర్ణం.